అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తానండి. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం మనందరం కూడా. దయచేసి ఇప్పుడు ఈరోజు మన వాక్యం ఏంటంటేనండి, యోహాను సువార్త కొత్త నిబంధనలో యోహాను సువార్త 7వ అధ్యాయములో నుండి మనం చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం తీసుకొని అందులో 37వ వాక్యం నుండి 39వ వాక్యం వరకు మనం ఈరోజు చదువుకుందాం. హల్లెలూయా. చదువమ్మా. ఆ పండుగలలో మహాదినమైన అత్యంత దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనమును చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు ఉంచుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదములకు వందనాలు. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా అయ్యా, మేము నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నాయన అయ్యా, పరిశుద్ధుడవు పరిశుద్ధ ఆత్ముడు అయిన తండ్రి, నీవు మా మధ్యలోకి వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే ప్రభు ఇదిగో నాయన, మరి యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు మేము చదివినప్పుడు నాయన అయ్యా, ఎవడైనను పరప దప్పికొన్నప్పుడు నా తండ్రి నా వద్దకు రమ్మన్నావు అయ్యా, నీ జీవ జల ఓటలను వాళ్ళకి ఇస్తానని చెప్పి వాగ్దానం ఇస్తున్నావు కనుక ప్రభు, ఈ సమయంలో నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి మీరు దర్శించండి. వారి హృదయాల్లోకి నెమ్మది సమాధానం కలిగించండి. వారి కుటుంబాలలో నెమ్మది సమాధానం కలిగించండి. వారు నా తండ్రి నీ సన్నిధిని విడవక ఎడబాయక జీవించినట్లుగా వారి యొక్క ఆత్మల చుట్టూ, వారి యొక్క శరీరాల చుట్టూ నీ పరిశుద్ధ ఆత్మ కంచెని వేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభు, రావాల్సినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు కూడా ఒక దినాన వచ్చి నిన్ను ప్రార్థన చేసుకోవడానికి శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే ప్రార్థన ప్రారంభం నుండి ప్రార్థన ముగించేటంత వరకు నాయన నీ పరిశుద్ధ ఆత్మ శక్తి చేతే నువ్వు కాపాడమని నా తండ్రి మమ్మల్ని అందరినీ దీవించమని. అలానే ప్రభు, కరెంటును కూడా నీ స్వాధీనంలో తీసుకున్న ప్రభు, నీ బిడ్డలమైనవి ఏమన్నా ఈ కార్యక్రమం జరుగుతుండగా ప్రభు ఆయా ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి కరెంటు వారితో మాట్లాడి ప్రభు కార్యక్రమాన్ని కూడా ముందుకు కొనసాగించి నా ప్రభు ఈ యొక్క ప్రతిదాన్ని కూడా నాకు సహాయకర్తగా ఉంచి నడిపించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. మంచిదమ్మా. చదవబడిన వాక్యంలో ఏం రాయబడిందమ్మా? ఎవడైనను దప్పిక కొనిన ఎడల వారు నా వద్దకు రావలెను. ఎవరైనను నా వద్దకు వచ్చినలా వారి హృదయములలో నుండి, వారి యొక్క హృదయాలలో నుండి జీవ జలములు ఉద్భవించును అని వాక్యము సహోదరి చదివింది. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవడైనను దప్పిక కొనిన ఎడలా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు కొన్ని విషయాల్లో ఏంటంటే కొన్ని విషయాలని ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు, ఉదాహరణ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని ఆచారాలు, ఈ లోకపు ఆచారాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే దప్పిక కొనిన వారిలారా అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పర్ణశాలల పండుగలో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ రోజుల్లో డైరెక్ట్గా యేసుక్రీస్తు వారే ప్రజలతో మాట్లాడుతున్నాడు. పర్ణశాలల పండుగలో, ఉత్సవంలో ఉన్నటువంటి ప్రజలందరితోటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడని అంటే, దప్పిక కొనివారులారా, మీలో ఎవరైనా దాహము కలిగి ఉంటే నా దగ్గరికి రండి అంటున్నాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదో తిరణాల్లో తిరిగి అలసిపోయారు, మంచిది అవసరమైతే నా కాడకు వచ్చి తాగండి, నా కాడ మంచిది నుండి అని కాదు. అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైనాను ఈ లోకంలో అలసిపోయి స్వలసిపోయి జీవితమే భారం అయిపోయి జీవితమే బలహీనత అయిపోయి ఇదిగో నశించిపోవటానికి సిద్ధమవుతున్నటువంటి హృదయము కలిగిన వాళ్ళలారా అని అర్థం. అక్కడ అర్థమైందండి? అర్థమవుతుందా? వాక్యం అర్థం చేసుకోండి. అంటే చాలా మంది మీరు గమనించండి, కుటుంబ సమస్యల గురించి కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో ఒక సమస్య మీద మనుషుడు చాలా కృంగిపోతాడు. ఎలాంటి కృంగిపోతాడంటేనండి,
ఈ జీవితం బ్రతికే కంటే పోతే పోయింది అంత స్థితికి మానవుడి జీవితం దిగజారిపోయింది. అలాగే దిగజారిపోతున్నటువంటి పరిస్థితులలో నువ్వు సాతాను ఏం చేస్తుంటాడు? మన ఆత్మను చంపటానికి మన మీద ప్రేరేపణ చేస్తుంటాడు. ఈ సిట్యువేషన్స్ అన్నిటికీ కూడా మనం బలైపోవాలని సైతాను మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన హృదయము కొంచెం డైవర్ట్ అయిపోయి ఈ సమస్యల వలయాలలో, ఈ బాధల వలయాలలో మనం కొంచెం బలహీన పడిపోయి ఇంకెందుకు లేవు బతుకు, అనవసరం, నా బిడ్డ నన్ను అర్థం చేసుకోడు, నా భర్త నన్ను అర్థం చేసుకోడు, నా కూతురు నన్ను అర్థం చేసుకోదు, నా బంధుమిత్రులు నన్ను అర్థం చేసుకోరు, ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పేసి మనంతటికి మనమే మన బ్రతుకు పైన విరక్తి పలిగేలాగా చేస్తాడు సైతాను. హల్లెలూయా. వాళ్ళని దేవుడు అంటాడు అనమాట. యా దప్పిక కొనివారులారా అంటే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి విరక్తి పుట్టి వాళ్ళ శరీరంలో నుంచి వాళ్ళ ఆత్మను చంపేయాలని నిర్ణయించుకుంటున్నారే, వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా దప్పిక కొనివారులారా, ఇసుకుపోయిన వారులారా, అలసిపోయిన వారులారా, జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళలారా, ఒక్కసారి నా వద్దకు రండి, ఒక్కసారి నా వద్దకు రండి. వస్తే ఏం జరుగుద్దంట? జీవ జలమ ఊటలను నీలో నుండి నేను నేర్పుతానన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అనుకోవచ్చు ఏం మనలో నుంచి మంచిలు తెప్పించే జనమందరం మన కాడికి వచ్చి తాగుతారా? ఏం ఉడల్లో మంచిలు లేవా? జీవజలాన్ని మనలో పుట్టిస్తాడు నీయస్. కొంతమంది అంటుంటారుగా, కొంతమంది ఉంటారు మేధావులు, జీవజలాన్ని మనలోంచి పుట్టించేది ఏంది అంటుంటారు తెలియని వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, జీవజల ఓటలు అనగా మన దేవుడితోటి మనం చేసేటటువంటి కార్యాలను బట్టి, దేవుడితోటి మనం చేసేటటువంటి పనులను బట్టి మనము దేవుని రాజ్యంలో నిత్యము వెలుగుతా ఉంటాం. హల్లెలూయా. ఆ ఏదైతే నువ్వు దేవుడి రాజ్యంలో నిత్యం వెలగటానికి అవసరమై ఉన్నదో ఆ యొక్క విషయాలను దేవుడు నీలో నుండి ప్రజలకు అందిస్తుంటాడు. అది అక్కడ వాక్యంలో ఉన్నటువంటి డెఫినేషన్. జీవ జలాన్ని నీలో నుంచి రప్పిస్తానంటాడు. చూడండి ప్రియమైన దేవుళ్ళారా, గతంలో మీరు గమనించినట్టు మీ జీవితాల్లో ఒకసారి ఎవరెవరి జీవితాలు మీరు ఆలోచించుకోండి, నా జీవితంతో సహా ఆలోచన చేయండి. ఎప్పుడైనా మనం ప్రభు పాటలు పాడామా? లేదు. ఎప్పుడైనా ప్రభు గురించి మనం ప్రార్థన చేసామా? ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఎవరైనా ఒక ఆత్మ రక్షించబడి దేవుడి సన్నిధికి వస్తే మంచిది అని ఆలోచించామా? ఆలోచన చెయ్యండి. ఎందుకనంటే ఈ వాక్యాలు చెప్తున్నాను. గతంలో అంటే ప్రభువుని మనం ఎరగనప్పుడు, ఇందాక అమ్మ ఏం చెప్తుంది మన వాక్యం, అమ్మ మీరందరికీ ఆత్మరక్షణ ప్రయత్నం చేయాల్సిందేనో దేవుడు నాతో మాట్లాడాడు. ఇక్కడ నేనేసే ప్రార్థన నేను చేసుకుంటాను, కానీ మీరు కూడా మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళని కానీ ఎవరినైనా సరే చక్కగా మీరు ప్లాన్డ్గా ఏదో ఒక విధంగా సహాయం చేసి ఒక ఆత్మనైనా మీరు మీ వంతుగా దేవుడి సన్నిధికి అప్పచెప్పండి అని చెప్పేసి మాట్లాడతాను. ఈ ఆత్మరక్షణ జరగాలన్నా, నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని పొందుకోవాలన్నా మొట్టమొదటిగా మనం ఏం చేయాలని అంటేనండి, దప్పిక కొని ఉన్నటువంటి మనం ముందుగా దేవుని సన్నిధికి రావాలి. ఎవరు రావాలి? మనం వెళ్ళాలి. ముందు మనం వెళ్ళి మనం ఆశీర్వాదం పొందుకొని ఆయన కృపను పొందుకుంటేనే కదా నీకు మళ్ళీ దారి చూపించేది ఆయన. మనమే సరిగ్గా లేకపోతే, మనమే సరైన బాటలో లేకపోతే ఇంకొక మనిషి ఏమైనా తీసుకొస్తావు, ఎలా తీసుకొస్తాం మనం? అందుకు ఒక వాక్యం కూడా చెప్పాడు దేవుడు. వాక్యం ఏమంటాడంటే, గుడ్డివాడు గుడ్డివానికి దోవ చూపునా అన్నాడు. హల్లెలూయా. చేయగలుగుతాడండి? వీడు గుడ్డాడు, పక్కన గుడ్డాను పాపం. ఇద్దరు కలిసి దాన్ని తీసుకెళ్తారా, నాకు కళ్ళు లేవులంటే వాడు వస్తాడా? భయపడతాడు. వాము నేను గుడ్డోడి వాడు గుడ్డోడే, ఏ కారుకు పెడతాడు, ఏ గుంటలో పడేస్తాడు, నేను రాను పోరా బాబు అంటాడు. అంటాడా? అనడా? ఇది అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనలో నుండి జీవజల ఓటలు ప్రవర్తిస్తే ఆ జలాన్ని బట్టి జనం వస్తారు, తాగటానికి కాదు. వాళ్ళు కూడా మనలాగా నిత్య జీవం పొందటానికి వస్తాడు. ఆ జీవ జలాలను మన హృదయాలలో నుండి దేవుడు లేపుతాడు. ఈ జీవ జలాలు ఏంటయ్యా, ఈ జీవ జలాలు ఏంటయ్యా అని అంటే కొన్ని వాక్యాలు చదివితే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు చూడమ్మా, యెషయా గ్రంథము 55వ అధ్యాయం ఒకసారి అక్కడ నుంచి మీకు అర్థమవుతుంది. జీవ జలాలను దేవుడు మనలో నుంచి ఉత్పత్తి చేస్తాడు.
ఆ జీవ జలాలు ఎవరికైతే డెవలప్మెంట్ అవుతా ఉంటాయో మానవ శరీరంలో నుండి వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో చాలా మహోన్నతులుగా ఎంచబడతారు. 50వ అధ్యాయం చూసావా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 5 వాక్యాలు చక్కగా చదివేసి. దప్పికొనిన వారులారా జాగ్రత్తగా వినండి. నీ యొద్దకు రండి, నా యొద్దకు రండి. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీకయ్యను ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరెలా రోకలెచ్చుదరు? సంతృప్తి కలుగుజేయునని దాని కొరకు మీ కష్టరిక్తములను ఎందుకు వ్యయపరచలేదు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపబడియుండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బతుకురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యెషయా గారు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా ఎవరైతే తప్పిక కొని ఉన్నారో వాళ్ళు నా యొద్దకు, అంటే దేవుని సన్నిధిలోనికి మీరు వచ్చినట్లయితే మీకు అనేక కార్యాలు జరుగుతాయి. దేవుడి సన్నిధిలో ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆహారం తీసుకెళ్ళటానికి, ఈ జీవ జల ఓటలో తీసుకెళ్ళటానికి మీ దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు, మీ దగ్గర ధనధాన్యాలు అక్కర్లేదు, మీ దగ్గర మంచి మనసు ఉంటే చాలు, రండి అని చెప్పి వాక్యం చెప్తున్నాడు. అంతేనండి. దేవుడి సన్నిధికి రావాలంటే నీ డబ్బులు కావాలా ఏంటి? అవసరం లేదు. మరి పాస్టర్ గారు కానుక ఇవ్వాలి కదండి అని అంటే, కానుక అనేది నీ ప్రేమ. కానుక అనేది నీకు ప్రేమ. నీ ప్రేమ అంటే ఎలాగంటే, ఇక్కడ కానుక గురించి కూడా ఒక మాట చెప్పి మనం కంటిన్యూ చేయాలి. కొంతమంది ఏంటంటే కానుకలు లేకపోతే ప్రార్థనకు రాదు. ఏదోవిధంగా డబ్బులు తీసుకెళ్తేనే మనం ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే అందరిలో మనం మౌనంగా తప్పది. నీ దగ్గర డబ్బులు ఉంటే రా, 10 రూపాయలు లేవు, మౌనంగా కూర్చో, ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. దాంట్లో సిగ్గుపడాల్సిన పని లేదు. ఈ వారం వెళ్ళిపోయావు, నెక్స్ట్ వారానికి దేవుడు నీకు సమృద్ధికి ఇచ్చాడు అనుకో, ఈ వారం ఆ వారం కలిపి 2 వారాలు బందులో పడి తప్పేం లేదు. అర్థమైంది నీకు? అంతేకాని నా దగ్గర ధనం లేదు, వెళ్ళి వేయకపోతే మనం చేయి దాంట్లో వేయకపోతే డబ్బాలు మనం డబ్బులు వేయకపోతే చుట్టుపక్కల చూసేవాళ్ళకు ఏమైందమ్మా ప్రార్థనకు వచ్చి కనీసం 10 రూపాయలు కూడా వేయదు అనుకుంటారేమో అని కొంతమంది ప్రార్థనలు కూడా రారు. నేను నిజం చెప్తున్నా. అందుకే ఈ వాక్యం చెప్తున్నాడు దేవుడు, మీరు నా దగ్గరకు రావటానికి ఏ డబ్బులతో పని లేదు, ఏ పర్మిషన్తో పని లేదు. నా కాడు ఉండేటటువంటి ఆహారం ఉందే, దేవుడి దగ్గర ఉండే ఆహారం ఏంటమ్మా? ఏం పెడతాడు? మా నాన్నకి ప్రార్థన తినాను అని పెట్టేది ఏం పెడతాడు? ప్రేమతో కూడినటువంటి తన మంచి వాక్యాన్ని మనకు చెప్తాడు. ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆయన వాక్యమే జీవాహారమై ఉన్నది. ఆయన చెప్పేటటువంటి మాటలే మనకు ఆహారాలు. అయితే ఈ ఆహారానికి డబ్బులతో పని లేదు, అవునా? వాక్యం వినటానికి కూర్చొని డబ్బులు కావాలమ్మా? చెప్పండి, ఏ డబ్బులు కావాలి మీకు వాక్యం వినటానికి? ఏమవసరంలా, ప్రశాంతంగా దేవుడి సన్నిధిలోకి వచ్చేస్తారు. అందుకే అన్నాడు, రోకలు లేని వారిలారా అన్నాడు. రోకలు అనగా ఆ ఇజ్రాయేల్ దేశ ప్రకారంగా డబ్బులు అని అర్థం. అర్థం మీకు? రోకలు లేని వారిలారా అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళారా, నా కాడ ఆహారం సమృద్ధిగా ఉంది, వచ్చి కొనుక్కోండి, తీసుకెళ్ళండి, నేను ఉచితంగానే ఇస్తాను అని యేసుక్రీస్తు వారు అంటుంటే, వాళ్ళు ఏంది ఈయన ఉచితంగా ఇచ్చేది ఏంది, ఈయన దగ్గర ఎంత వండాడు, ఎంత వండి పెట్టాడు నీళ్ళు అని ఆ రోజుల్లో వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. ఈయన లోతైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, లోతుగా విషయం చెప్తా ఉంటాడు, జనానికి అర్థాలు కావు, కానీ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లు అన్నీ కూడా తర్వాత వాక్యాల్లో ఉంటాయి కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకొని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం అన్నమాట. అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనకి ఏ డబ్బులతో పని లేదు, ఏడుతో పని లేదు. నువ్వు మారు మనసు పొంది దేవుడి సన్నిధిలో కూర్చుంటే చాలు. నువ్వు కానుకైపోయినా దేవుడు ఏమనుకోడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని దీవించి రక్షించని కన్నీటితో ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీకు సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలాగా నీ జీవితం ఉండదుగా, ఉంటుందా? ఉండదు. కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, లేవుడు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. సమృద్ధి ఉన్నప్పుడు సమృద్ధిగా దయచేయి. అర్థమైందా?
లేనప్పుడు లేదని బాధపడగాకు, ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సమృద్ధిగా దేవుడి సహకరించు, సంతోషం నీలో కలుగుతుంది. అడుగు, ప్రభా నా స్థితి ఏంటి ప్రభా, నా బాధ ఏంటి ప్రభా. ఇప్పుడు మనం ఉన్నాం సభ చెప్తున్నాం. గత 2016 అంటే దాదాపుగా ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన దాని లెక్క ప్రకారం చూసుకుంటే 2016 అంటే 14లో అమ్మ రక్షణ పొందింది, 16లో స్టార్ట్ అయింది మన మందిరం. 16 అంటే ఇటు ఒక 4 ఇటు ఒక 5 9 సంవత్సరాల సమయం గడిచింది మన మందిరం స్టార్ట్ అయింది. ఇక మీరు అనుకోవచ్చు చాలామంది, ఇంద్రబాబు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్న 6 7 5 అవపడుతుంటారు ఈ మందిరం. అవతల మందిరం కొత్త మందిరాలు ఎక్కడ కట్టినా ఏ ఊళ్ళో కట్టినా ఇలా గుంపులకు వచ్చేస్తూ ఉంటారు. ఈ మందిరంలోకి ఎప్పుడు చూసినా 6 5 అవపడతారు ఎక్కడ బాబు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మనకు అదిలే పక్కన అవుతుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది దేవుడు పంపిస్తున్నాడు అనేది మనకు అనవసరం. అవునా కాదా? అవునా కాదా? ఆలోచించేయండి. ఆయన మందిరాన్ని నిర్మించుకున్నాడు, ఆయన మందిరంలో ఆరాధన జరుపుకుంటున్నాడు. ఎవరిని పిలవాలో, ఎవరు రావాలో, ఎవరు రాకూడదు అనేది ఆయన ఇష్టం. ఇప్పుడు ఈ గ్రామాల్లో, ఈ దేశంలో అనేక స్కూళ్ళు కట్టారు లేదండి? ఏ స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆ స్కూల్కి పోతూ ఉంటారు. ఏ స్కూల్ ప్రాధాన్యత వాళ్ళకే ఉంటది, ఏ స్కూల్లో చదువుకున్నట్టు లెక్క వాళ్ళకే ఉంటది. అవునా కాదా? అట్లానే దేవుని మందిరాలు కూడా దేవుడు నిర్మించబడి ఉన్నాడు. అయితే రేపు దేవుని రాకడలో లేవనెత్తబడబోయేటటువంటి సంఘం ఏది అనేటటువంటిది మనం జడ్జిమెంట్ చేస్తేనండి, ఏ మందిరములో అయితే పరిశుద్ధాత్మ నిలుచుంటుందో, ఏ మందిరంలో అయితే పరిశుద్ధాత్మ చేత మనుషులు రేకెత్తించబడుతున్నారో ఆ మందిరం కంపల్సరిగా ఆడ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అర్థమైందా? దాంట్లో చిన్న మందిరం పెద్ద మందిరాలు ఏమి ఉండవు. లక్షల మందిరాలు రావచ్చు, కోట్ల మందిరాలు రావచ్చు. ఇంకో విషయం కూడా చెప్తా, ఆ మందిరాల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళలో ఎవరైతే నీతిమంతులు ఉంటారో, అర్థమైందండి? మళ్ళీ ఒక్కోసారి మందిరాల్లో కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి, తప్పు కాదు నేను అనలేదు. కొన్ని మందిరాల్లో, చిన్న మందిరాల్లో ఫాల్ట్ లేకుండా నీతిగా ఉంటారు, సమృద్ధిగా కొద్ది మందే ఉండొచ్చు. కొన్ని మందిరాల్లో కొంచెం తేడాగా ఉండొచ్చు, సమృద్ధిగా ఉండవచ్చు. ఉన్నంత మాత్రాన ఎవరైతే నీతి కలిగి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళనే దేవుడు క్యాచ్ చేస్తాడు, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు అక్కడ ఎవరిని కాపాడాడు? లోతు కుటుంబాన్ని కాపాడాడు. ఎందుకంటే నీతిమంతుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అవినీతిమంతులలో కూడా నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి నీతిమంతుడిని బయటకు లాగి మిగతా వాళ్ళని భస్మం చేశాడు దేవుడు. అంతేనా కాదా? వాక్యం అది. కాబట్టి ఈ రోజున మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ మందిరంలోకి వెళ్ళి నువ్వు మాత్రం పరిశుద్ధతగా ఉన్నావు. హల్లెలూయా. అర్థమైందండి వాక్యం? అలాగ పరిశుద్ధత కోసం దేవుడు రమ్మంటున్నాడు. అలాంటి మంచి విషయాలను మీతో చెప్పటానికి దేవుడు పిలుస్తున్నాడు. చెడుని విడిచిపెడటానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి ఆహారం ఏంటి అంటే ఒక నిత్యమైనటువంటి ఆహారం. ఏమండి? ఒక నీతి మార్గంలో జీవించి, ఒక నీతిగా బ్రతికి, మనం ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకు సాక్ష్యము దేవుడు అప్పుడు ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఆమె నూతనముగా అంటే కొత్తగా జన్మించినప్పుడు, అంటే ఈ లోకంలో ఒక అన్యురాలుగా ఉన్నప్పుడు, ఒక అన్యుడిగా ఇతను ఉన్నప్పుడు అనేక మంచి పనులు చేయలేదు, చెడ్డ పనులే చేశాడు, రకరకాలుగా బ్రతికాడు. ఇతను తాగుడుకు బానిసయ్యాడు, తిరుగుబోతుడయ్యాడు, రకరకాలుగా బ్రతికాడు ఇతను. ఇదిగో ఈమె కూడా అలానే మరి రకరకాలుగా చెడు మార్గాల్లో జీవించింది. ఈమె దేవుడు యేసును నమ్ముకున్నప్పుడు, యేసుని ఎప్పుడైతే నమ్ముకున్నారో వాళ్ళు వెంటనే వాళ్ళ హృదయాలన్నీ కూడా తేటపడ్డాయి. యేసు క్రీస్తు వారు ఇచ్చేటటువంటి వాక్యము వాళ్ళ హృదయాలలో నింపబడింది. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు వచ్చింది. ఆ చేత వాళ్ళు ఆనాటి నుండి పాపం అనేటటువంటిది చేయకుండా పరిశుద్ధతలో వాళ్ళు జీవించి, ఇదిగో వాళ్ళ జీవిత కాలం అంతా కూడా సత్యంలోనే జీవించి వెళ్ళిపోయారు. వీళ్ళు నిజమైనటువంటి పరిశుద్ధులు అని చెప్పేసి దేవుడు మనకు ఒక మంచి కృపను కలిగిస్తాడు. హల్లెలూయా. అది నేర్పటానికి రమ్మంటున్నాడు. అది నేర్పటానికే ఈయన పిలిచేది. దీనికి ఏమైనా డబ్బులు కావాలండి? చెప్పండి, డబ్బులు కావాలా? చక్కగా మందిరంలో కూర్చొని కాస్త మంచి మాటలు విని ఆ మంచి మాటల ప్రకారంగా బతకటం అవసరమా? చాలా మంచిది. నెక్స్ట్ 5 లైన్లు ఇంకా క్లారిటీ చెప్తాడు అక్కడ. ఇంకా చదవమ్మా.
నీవు ఎరగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులను యెహోవా నిన్ను మహిమపరచుగాక. చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చుదురు. యెహోవా మీకు దొరుకు కాలమయందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వెడుగుని. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటిని కావు, మీ త్రోవలు నా త్రోవ వంటివి కావు. ఇదే యెహోవా హక్కు. ఆకాశములు భూమి పైన ఎంత మెత్తుగా ఉన్నాయో మీ మార్గములు కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించు వారికి ఆహారమును కలుగుటకై అది చిగిరించి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వాక్యమును ఉండును. హల్లెలూయా. దేవుడి సన్నిధిలోకి వస్తే ఆయన వాక్యం మీరు వింటారు, ఆయన మాట మీరు వింటారు, ఆయన ఆలోచనలు మీరు వింటారు, ఆయన చేసేటటువంటి కార్యాలను మీరు చూస్తారు. అవునా కాదండి? గుర్తుపెట్టుకోవాలా వాక్యం ఎంత చెప్పబడుతుందో. దప్పిక కొనువారులారా అని పిలిచాడు. దప్పిక కొనువారులారా అంటున్నాడు. నాకేం దప్పిక లేదులేండి, నా బాగా మంచి సమృద్ధి తాగాను ఇందాక బాగా అనుకోబాకండి. మన హృదయాలలో ఉన్న బలహీనతలు, మన కుటుంబంలో ఉన్న బలహీనతలు, మన జీవితాల్లో ఉన్న బలహీనతలనే ఆయన ఒక దప్పికగా ఇక్కడ ఎంచుకొని మాట్లాడతారన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు మనం లోబడాలి. చాలా మందిని గమనించండి. ఈ రోజున మీరు అనుకోవచ్చు, చాలా మంది ఏమనుకుంటా ఉంటారు ఏంటండి, వారి ప్రార్థన అదొక ఈ ప్రార్థనలే, అదొక మత ప్రార్థన. మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు రక్షణ పొందినప్పుడు సైతాన్ యేసుక్రీస్తు వారి మీదకు వచ్చి ఆవరించుకొని సైతాన్ పట్టుకుపోతాడు. యేసయ్యని పట్టుకొని పోయి, యేసో నీకయ్యా దేవుడు నమ్ముకుంటావు, ఆ దేవుడు ఊరక నీతి 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 అంటాడు, న్యాయం అంటాడు, పక్కనోడికి అన్యాయం చేయకూడదు అంటాడు, అది చేయకూడదు అంటాడు, ఈ నీతులు నీకెందుకయ్యా, ఒక్కసారి నాకు మొక్కు. ఎవరిని? సైతాన్ని మొక్కితేనంట. సైతాన్ని మొక్కటం అంటే అర్థం ఏంటంటేనండి, ఇక్కడ సైతాను చెడ్డ కార్యక్రమాలకు ప్రతినిధి. ఏమండి? చెడ్డ కార్యక్రమాలకు ప్రతినిధి. ఆయన నమ్ముకున్న కాడి నుంచి నువ్వేం చేయాలా? చెడ్డ పనులే చేయాలా. ఆయన అదే చెప్తాడు. మరి ఆ పనులు చేయడానికి యేసు ఇష్టపడ్డా? నేను రాను బా అన్నాడు. నీకు అన్నం దొరకదయా, రాళ్ళు రొట్టెలు చేసుకొని బతకగలుగుతావా? నీకు ఆహారం కూడా దొరకదు, అడవిలో కూర్చొని ఉండవు, 40 రోజుల దాకా నిన్ను అడవిలో మార్మలా మాడుస్తానన్నాడు. అవసరం లేదు, నా తండ్రి మాట చొప్పున నేను బ్రతుకుతాను అన్నాడు యేసయ్య. అర్థమవుతుంది మీకు వాక్యం? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. యేసుక్రీస్తు వారు రక్షణ పొందినప్పుడు శ్రమలు ఎలా పడ్డాడు, ఆ శ్రమలను మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఆ శ్రమలను మనం గుర్తు చేసుకోవాలి. మనకేం చేస్తుందంటే గవర్నమెంట్ ఇలా చట్టాలు మార్చుకుంటా ఉంది. ఈ చట్టాలు మన భారతదేశం కాదు, అన్ని దేశాల్లో మారుస్తుంది. ఈ చట్టాలు మారుస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే నిజం చెప్తున్నా, ఆ అధికారులు కాదు, అది వాళ్ళకు కూడా తెలియదు. నేను దయచేసి చెప్తున్నా, వాళ్ళని మనం దూషించకూడదు. ఎవరిని? మన అధికారులు మనం దూషించకూడదు, మన మంత్రులను మనం దూషించకూడదు. ఎందుకని అంటే ఈ అధికారాలను ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి తెలుసుకున్న మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ బిడ్డలను కూడా క్షమించు, వీళ్ళకి తెలియక నీవు ఎవరో, నువ్వు ఎలాంటి వాడువో, నీ శక్తి వాళ్ళకి తెలియక సాతాను వేసినటువంటి ఆ యొక్క మాయమొరలో పడిపోయి వాళ్ళు కూడా ఈ లోక బంధకాల్లోనే చట్టాలు మార్చుకుంటున్నారు. ప్రభువా వాళ్ళకి మీరు దయచేసి వాళ్ళ మనోనేత్రాలు తెరిచి నాయనా వాళ్ళకి మీరు కూడా రక్షణ కల్పించండి ప్రభు అని చెప్పి మనం వాళ్ళని గురించి ప్రార్థన చేయాలి తప్ప మనం వాళ్ళని వ్యతిరేకించకూడదు. ఎందుకు? వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సైతానికి సరెండర్ అయిపోయారు.
కాబట్టి సైతాన్ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేదవాడు అంటే తర్వాత పేదవాడికి అందరికీ సమానంగా హక్కుతోటి మనం ఇవ్వాలి. అదే బైబిల్ వాక్యం చెప్తా ఉంటుంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్తా ఉంటుంది. మరి ఈ రోజున నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా పేదవాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మళ్ళీ తిరగరాసేస్తూ కులాలుగా మతాలుగా విడగొడుతూ మరి కొంతమందిని వేరు చేసి వాళ్ళకి అన్యాయం చేయాలనేటటువంటి దృక్పథం ఆలోచన ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సైతాన్లో నుండి వస్తా ఉంది. ఎందుకంటే ఈ విధంగా చేస్తే వీళ్ళు భయపడిపోయి ప్రభువును ప్రార్థన చేయటం మానేసి నాకు మొక్కుతారు. యేసు వైపు వెళ్లకుండా వీళ్ళు ఆగిపోతారు. యేసుని ప్రార్థించకుండా ఆగిపోతారు. వీళ్ళని మనం నిత్య నరకానికి తీసుకెళ్తొచ్చు అని చెప్పేసి ప్లాన్ తోటి అధికారులలో నుండి వాళ్ళు చలాయిస్తూ ఈ రోజున చాలా ఘోరమైనటువంటి కార్యాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్పండి, ఇదిగో అయ్యా మీ దగ్గరకు వస్తే మీరు ధైర్యంగా చెప్పాల్సింది ఒకటే మాట. ఇదిగో ఏమండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి దేశం మీద ఎవరినైనా ప్రార్థన చేసుకునే హక్కు మనకు ఉన్నది. ఉందా లేదండి? ఎవరైనా ప్రార్థన చేసుకునే హక్కు మనకుంది. ఇప్పుడు మనం ఉన్నాం. మనం 33.5 కోట్ల దేవతను ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్నామా లేదండి? 33.5 కోట్ల ఏదో ఒక దేవుడిని ప్రార్థన చేయాలి కదండి. అసలు దేవుళ్ళు ఎంతమంది అండి? ఒక్కడే దేవుడు అండి. మరి 33.5 కోట్ల దేవతలు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామండి? ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారండి? ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని స్వతంత్రంగా దేవుడే బ్రతకమన్నాడు కనుక చేసుకుంటున్నారు. మరి ఈ రోజున మరి కొత్త కొత్త చట్టాలు తెచ్చి ఈ రకంగా పేదవాళ్ళకి దరిద్రులకి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన మనకి ఎందుకు వస్తుందని అంటే అది సైతాను కుట్రగలుగుతా ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను అదే మీకు ముందుగానే చెప్తున్నాను ఏంటంటే మనము మనస్సు మార్చుకోవాలి తప్ప మతాలే మారకూడదు. హల్లెలూయా. అర్థమైందండి? మనం ఏం మార్చుకోవాలి? మనసు మార్చుకోవాలి. ఏ దేవుడిని ఏ దేవుడు దూషించకూడదు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఎవరైనా సపోజ్ వేరే అన్యులు అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళు వస్తారు. వచ్చామా మేము ఏదో కార్యం చేసుకుంటున్నాం, మరి భోజనాలు ఉన్నాయమ్మా రమ్మా అని పిలిచారు అనుకోండి. సపోజ్ వెళ్ళిపోండి, భయపడపాకండి. ఎందుకో తెలుసా? దేవుడు వెళ్ళమంటున్నాడు. వాక్యంలో ఉందండి, నేను చదివాను. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళతో గడిపేసి ప్రశాంతంగా తినొచ్చేసి ఇది వాళ్ళు అక్కడ పెడతారండి ఇక్కడ పెడతారండి ఎన్ని తీసే వాళ్ళ పక్కన పడి అదంతా దేవుడికి తెలిసి మ్యాటర్ మొత్తం. నువ్వు అలాగ ద్వేషించబాకు. మొట్టమొదటిగా నీలో ద్వేషం ఉండకూడదు అనేది దేవుడు వాక్యం చెప్తున్నాడు. అలా భేదం ఉండకూడదు. అలా నువ్వు భేదంగా లేకంగా ఉన్నప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదిస్తాడు. ఈరోజు ఒకవేళ ఆ చట్టాలు రేపు అమల్లోకి వస్తే రేపు పొద్దున్న మీరు అంటారు, అయ్యా మీరు ఏ దేవుడు మేము అందరం నమ్ముకుంటామండి, అందరం నమ్ముకుంటాం, మరి ఎక్కువ ప్రార్థన కాడ అవపడుతున్నా కదమ్మని అంటే ఏమండి శనివారం ఇంటి దగ్గర చేసుకుంటాం, శుక్రవారం ఏడవ చేస్తాం, ఆదివారం చర్చికి పోతాం, మా ఇష్టం. ఏడ చేసుకుంటే మీకెందుకండి? మాకు అందరూ ప్రేమే, అందరూ సమానులే అంటాం. అంతవరకే సింపుల్. అర్థమైందని చెప్పే మాటలు మీకేంటో అలా మాట్లాడుకోవాలి తప్ప నేను ఖచ్చితంగా నేను క్రిస్టియన్ అండి, నేను ఎస్ అనేటటువంటి ముద్ర నీకు అక్కర్లేదు. ప్రభువుని నమ్మమన్నాడు తప్ప ప్రభు వ్యతిరేకంగా మాట్లాడమనలా. అంటే పక్కన వాళ్ళకి అంతే కదా, అది వ్యతిరేకం కదా. నేను ఫలానా అని డినామినేషన్ చెప్పుకోకూడదుగా. క్రైస్తవుడు అంటే అర్థమైంది ప్రభు నమ్ముకున్న వాళ్ళని క్రైస్తవులు అంటారు. అంతేకాని ఒక మతం లేదు అక్కడ. నేను క్రిస్టియన్ని అనేటటువంటి మతాన్ని మనం పూసుకోకూడదు, అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అర్థమవుతున్న వాక్యం. అలాగా మంచి మంచి విషయాలు దేవుడు చెప్పడానికే ఆ రోజుల్లో కూడా వాళ్ళ కాడకు పిలిస్తే యేసుక్రీస్తుని కూడా ఒక యూదుల రాజని రకరకాలుగా వాళ్ళు భావించి యేసుక్రీస్తు వారికి సిలువ వేయటం జరిగింది. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే. అయితే దేవుడు రాకడ సమీపించబోతా ఉంది. అంటే దగ్గర దగ్గర రాబోతా ఉన్నాడు దేవుడు. కొద్ది సంవత్సరాల్లో దేవుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు. కాబట్టి ఈ లోపులో కొన్ని కార్యాలు జరుగుతాయి. ఎట్లానే బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. తెగుళ్ళు వస్తాయి అన్నాడు, రకరకాల తెగుళ్ళు వచ్చినాయి. మరి అన్ని మోసాలే దగాలే అన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు ఎంతోమంది ఎన్ని రకాలుగా మోసపోతున్నారు. సెల్ ఫోన్ ద్వారా, డబ్బుల ద్వారా, పబ్జీ గేముల ద్వారా, ప్యాకెట్ల ద్వారా, సెల్ ఫోన్ల నుంచి అన్ని మోసాలు జరుగుతున్నాయి. సెల్ ఫోన్ల నుంచి అన్ని జరుగుతూ ఉన్నాయి. రేపొద్దున 33 నాడు కూడా మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి చేతిలో రూపాయి ఉండదు. హల్లెలూయా. మనకి చేతిలో రూపాయి ఉండదు, అంతా అకౌంట్లే ఉంటాయి. నీ అకౌంట్ నా అకౌంట్కి, నా అకౌంట్ నీ అకౌంట్, ఫోన్ పేర్లు కొట్టుకోవటం మనందరం. అదేనా? మనిషికి ఒక సెల్ ఫోన్ పెట్టుకోవాలి. నీ డబ్బులన్నీ మా అకౌంట్లో ట్రాన్సాక్షన్సే కానీ కాగితం రూపం ఉండదు. ఇది ఎందుకనంటే అంటారు. కానీ ఇవన్నీ కూడానండి దేవుడు రెండో రాకడకు వచ్చేటటువంటి అంశాల్లో ఒక అంశాలు ఇవన్నీ కూడా.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ కుట్ర కాదు, సైతాన్ కుట్ర, అధికారులు తప్పు కూడా కాదు. నేను ముందే చెప్తున్నా, అది అధికారులు పొరపాటు కాదు. ఇదంతా కూడా దేవుడి రాజ్యానికి, ఆత్మల రక్షణ కోసం దేవుడికి సైతానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో వాళ్ళు చేసేది పాపం వాళ్ళు చేస్తుంటారు. దేవుని ఎరిగిన గుర్తెరిగిన మనం కూడా జ్ఞానము కలిగి వాళ్ళతో సహకరించి వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళతో విరోధం లేకుండా మీరు జీవించాలని దేవుడి వాక్యం చక్కగా ఆ రోజు ఆయన పిలిచి ఎట్లాగైతే నూకలు లేని వాళ్ళారా మీరు రండి, నీకు మంచి ఆహారాన్ని ఇస్తానని చెప్పాడు. ఈరోజు మీ అందరూ కూడా వచ్చినందుకు మంచి వాక్యం సందేశాన్ని దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరి ప్రభు ప్రార్థన చేసేవాళ్ళ మీద రకరకాల సమస్యలు రావచ్చు. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వ్యతిరేకిస్తూ చక్కగా మాట్లాడుతూ దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మనం జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నారు. చెప్పబడినటువంటి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు యేసయ్యా, నీ పాదాలు వందనాలు. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, నీ నామానికే మహిమ కలుగును గాక తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు ప్రభా యోహాను సువార్త 7వ అధ్యాయంలో నుండి నా తండ్రిగా మాట్లాడున్నావు ప్రభా. యా దప్పికున్న వారులా నా చెంతకు రండి, మీ యొక్క దాహం తీరుస్తానన్నావు తండ్రి. ఇదిగో కన్నీటితో నలిగిపోతున్న వారులారా నీ కన్నీరు తుడుస్తాను రమ్మన్నావు ప్రభా. ఇదిగో శోధనలో భరించలేని స్థితిలో ఉన్నటువంటి వారా నీ శోధనలు నేను తీరుస్తాను రమ్మన్నావు ప్రభా. ఇదిగో నా తండ్రి, శారీరకంగా బాధపడుతున్నటువంటి వారులారా ఒక్కసారి నా వద్దకు రండి, నీ శరీర బలహీనతలు తీరుస్తానని పిలుస్తున్నావు ప్రభా. ఇదిగో నాయన, అనేక బిడ్డలు పిలుస్తున్నావు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ లోకంలో నా తండ్రి సైతాన్ చేసేటటువంటి బలహీనతలకు నాయన మేము ఎలా బ్రతకాలో తెలియక ప్రభా దప్పిక కొని నా తండ్రి అలసిపోతున్నావు ప్రభా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని నాయన నీ చెంతకు పిలుస్తున్నావు తండ్రి. నీ స్తోత్రం. దుష్టుడు నా తండ్రి అనేక పన్నాగాలతో మనుషులను చంపి నా తండ్రి అయ్యా తన నిత్య నరకానికి తీసుకువెళ్ళాలని నా తండ్రి ఎంతో ప్రయత్నిస్తున్నాడు ప్రభా. అనేక దుర ఆలోచనలు నెగిస్తున్నాడు ప్రభు, అనేక దుర అలవాట్లకు బానిసత్వాన్ని చేస్తున్నాడు ప్రభు. అయ్యా అలాంటి బానిసత్వంలో నుంచి, అలాంటి దురాత్మ శక్తుల నుంచి నాయన మమ్మల్ని వేరుపరిచిన ప్రభు నీ సన్నిధిలో కూర్చోబెట్టుకున్నందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అలాగే ప్రభు అనేక మంది కూడా నా తండ్రి మారు మనసు పొందడానికి నీ కృప చూపించు ప్రభు. నీ వాక్యం ద్వారా అనేక బిడ్డలు మారు మనసు పొందడానికి నీ కృప చూపించు నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక బిడ్డలు మారు మనసు పొందడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలానే రావాల్సినటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు మరొక దినాన వారు నీ సన్నిధిలోకి రావడానికి నీ కృపను దయచేసి పరిశుద్ధాత్మ శక్తిని వారి కుటుంబాల చుట్టూ వేసి మనందరూ కూడా నీ రక్షణలోకి రావడానికి నీ కృప చూపించమని దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన. తండ్రి మాకు కావాల్సిన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సమాసం కూడి వచ్చిన మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్దయంత్రం ద్వారా ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడేయండి, నిత్యత్వం పరలోకం వరకు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసుక్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే హీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాచుమా, యేసయ్య ప్రేమను గాచుమా.
స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుతూ కదిలే బొమ్మలు స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయ చూపుతూ కదిలే బొమ్మలు కలుగజేయునే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము గాయాలన్నీ జయాలుగా మార్చును నీకు యేసయ్యా సాయినితి హాయినితి కౌగిట దాసును యేసయ్యా నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను కాచుమా యేసయ్య ప్రేమను కాచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహం కోరుమా యేసయ్య స్నేహము కోరుమా రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమెందుకు రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమెందుకు నమ్మదగినవాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వకనమే నీకుండగా బైబిలనే ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీపైన యేసుకున్న ప్రేమ నిన్నే కలచి యేసుపై ఆనుకో నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకో అంతరంగమా యేసుపై ఆనుకో నా ప్రాణమా ఆ యేసునే నమ్ముకో
కానుగా